సత్యభామ సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న, ఏముందని నిజంగా చెప్తున్నా. కాజల్ యాక్టింగ్ మాత్రం ఇరగదీసిందన్న, దుమ్ము లేపేసింది. మన కాజల్ ఎట్లా చేసిందో, మళ్ళీ ఇంకోటి వచ్చి మన ప్రకాశ యాక్టింగ్ అని ప్రతి ఒక్కరిది చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేకుండా సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే కాజల్లో మనం ఒక పోలీస్ ఆఫీసర్లో చూసినాం, అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్లో చూసినాం. చాలా రోజుల తర్వాత మనం ఒక మస్తు మాస్లో చూసినాం. ఎందుకంటే మన ప్రీ రిలీజ్ కూడా చెప్పింది ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్ అవుతుందని, చాలా చాలా ఇంట్రెస్ట్గా చెప్పింది. ఎందుకంటే ఆయన అందరు రక్షేసి హీరో ఉన్నాడు, ఇలా ఆయన కూడా మంచి పాత్ర పోషించింది, ఇలా మంచిగా యాక్టింగ్ చేసిండు. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా చాలా సూపర్గా చేసిండు. అన్నీ బాగున్నాయి. అంటే ఎలివెన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అంటే మన సీన్స్ చూసినా కూడా మన కాజల్ ఏంది ఎప్పుడు మనం ఒక లవ్ స్టోరీలో చూసినాం, ఒక ఫ్యామిలీ స్టోరీలో చూసినాం. ఇందులో మాత్రం ఒక డిఫరెంట్గా చూస్తాం కాజల్ని. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ మనకు ఎట్లా వస్తాడో, మనకు విజయశాంతి కర్తవ్యంలో ఎట్లా మనకు అనిపిస్తుంది విజయశాంతి, ఇంట్లో పోలీస్ ఆఫీసర్లో కూడా మనకు కాజల్ కూడా ఒక మాస్ యాక్టింగ్లా ఇచ్చి పడేసింది, దుమ్ము లేపేసింది. లుక్ కూడా బాగుంది, పోలీస్కి కూడా మంచి జమాయించింది, మంచి సెట్ అయింది. ఎక్కడ కూడా తగ్గకుండా మంచిగా పోటీ పడి చేసింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం ఒక చాలా మాస్గా చూసినాం మా క్యారెక్టర్, చాలా బాగుంది. ఎక్కడ కూడా సినిమా బోర్ లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న, దుమ్ము లేచిపోయింది, సూపర్. అందరూ చూడొచ్చు. కాజల్ ఫ్యాన్స్ మాత్రం ఇది పెద్ద పండుగ అనుకోవాలి. అంటే కాజల్ ఫ్యాన్స్ అని కాదు, ఆల్రెడీ అందరికీ పెద్ద పండుగ. కాజల్ ఫ్యాన్స్ అందరికీ చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఫైట్స్ దుమ్ము లేపేసిందన్న, ఇచ్చి పడేసింది. అరే ఫైట్స్ మాత్రం నేను చెప్తున్నా, విజయశాంతి గుర్తొచ్చింది అక్క ఫైట్ చూస్తుంటే. చాలా బాగా చేసింది, చాలా అంటే చాలా బాగా చేసింది. ఈ సినిమా మాత్రం సూపర్ 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 సూపర్. కలిసి మూవీ చేశారు మీరు కూడా, చాలా ఎక్సైటింగ్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మూవీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ప్లస్ కాజల్ గారు అండ్ గౌతమ్ సార్తో మూవీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. మీరు మిత్రవందగా చూసారామని, బట్ ఫస్ట్ టైం ఇలాంటి రోల్ చేయడం, సో ఎలా అనిపించింది? ఫస్ట్ టైం యాక్షన్ ఫిలిం చూడడం చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా థ్రిల్లర్గా ఉంది మూవీ. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది మూవీ. ఫైట్స్ బాగా నచ్చాయి మీకు? చాలా నచ్చాయి, అసలు చాలా బాగా చేశారు మ్యామ్, చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ చాలా బాగుంది మూవీ. మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్లో ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు? బెస్ట్ మూవీస్లో ప్రజెంట్ అయితే సత్యభామ అండి. ఎందుకంటే ప్రతి మూవీ కంటే ఈ మూవీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది మూవీ. సస్పెన్షన్ థ్రిల్లింగ్ మంచిగా చాలా బాగుంది. యాక్చువల్లీ తను ఒక మదర్ అయ్యి ఉండి బేబీకి మధ్యలో, అంటే మేము విన్నాము, మధ్యలో బేబీకి ఫీడింగ్ ఇవ్వడము, మళ్ళీ వెళ్ళి యాక్ట్ చేయడము చాలా సూపర్గా చేశారు. చాలా నైస్ యాక్టింగ్. నువ్వు చెప్పు, మూవీ బాగుందా? కాజల్ చూసావా? హాయ్ చెప్పని చెప్పు. కాజల్కి హాయ్ చెప్పు. కాజల్ చెప్పు. సినిమా బాగుందండి. కాజల్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ప్రిపేర్గా చేశారు, చాలా బాగా చేసింది ఆమె. ఇలాంటి రోల్లో చూడలేదు మనం. మిత్రవిందాలు మగధీర సినిమాలో చూసాం, సో దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పొచ్చు. మదర్ క్యారెక్టర్ చేసా అనుకున్నామని ఇలాంటి యాక్షన్ రోల్ చేస్తా అనుకోలేదు. ఎలా అనిపించింది మీకు? మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చంపేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేశారు, అసలు సూపర్ ఉంది. ఎలా అనిపించింది ఈరోజు కాజల్ గారితో కలిసి? చాలా బాగుంది మూవీ. సో ఆఫ్టర్ లాంగ్ టైం కాజల్ని ఈ రోల్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా బాగుంది. మిత్రవిందట్టు ఇట్లా సత్యభామ వరకు చేసిన క్యారెక్టర్స్లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మీరేం చెప్తారు? మిత్రవింద యాంగిల్లో చాలా బాగుంది అండ్ ఇట్లా కూడా సూపర్ ఉమెన్గా చాలా బాగుంది. ఇలాంటి రోల్స్ ఇంకా వస్తే యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా, లేకపోతే దీంతో ఆగిపోతారు అంటారు? సూపర్ సూపర్. యాక్చువల్లీ ఈ మూవీ కో ప్రొడ్యూసర్ మా CEO గారు, కంపెనీ CEO గారు. యా, సో చాలా బాగుంది మూవీ. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. సూపర్ హిట్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడు చూడలేదు, చాలా బాగా చేసింది. ఇట్స్ గుడ్. ఎంత ఉపయోగము, ఎంత సేఫ్టీ, దాని ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది ఈ సినిమా చూస్తే. కానీ బట్ సినిమా వర్త్ మనీ అవుతుంది. మీరు మనీ పెట్టుకొని వస్తే ఆ మనీ వేస్ట్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అండ్ లేడీస్ చాలా ముఖ్యంగా చూడాలి. ఎందుకంటే షీ టీమ్స్ కానీ, లేకపోతే లేడీస్ సెక్యూరిటీస్ గురించి కానీ, వాళ్ళు వాడే యాప్స్ గురించి కానీ ఇవ్వడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సినిమా యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్, థ్రిల్లర్ చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అరిచి గొంతు పోయింది నాది, మీకు అర్థమవుతుంది. అండ్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ ప్లస్ థ్రిల్లర్ ప్లస్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. సాంగ్స్ కూడా సినిమా నుంచి బయటకు వెళ్లకుండా. इस मूवी का छोटा सा पार्ट हूँ तो मुझे खुशी हो रही है. और ये रानी मुखर्जी मर्दानी जैसे दिख रही है बोल के सब लोग बता रहे हैं. रानी मुखर्जी का मर्दानी जैसी सिनेमा है बोल के बता रहे हैं मैम. हाँ, आप लोग देखो, आप लोगों को खुद ही पता चल जाएगा. लेकिन हम लोग यही बोलेंगे कि मेरे को जितना मैंने तारीफ करूँगी उतना कम है बस.